భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. పవన్ కళ్యాణ్ అమిత్ షా తోటి మీటింగ్కి అర్జెంటుగా మీటింగ్ అవ్వాలి అని 2 రోజుల్లో వచ్చేస్తాను ఢిల్లీకి అని అమిత్ షాకి మెసేజ్ పంపించారు. ఆయన కూడా రమ్మన్నారు. సో దీనికి అంతకుముందు 30% సీట్ షేర్ కావాలని చెప్పి అడగడానికి ఏమైనా రిలేషన్షిప్ ఉందంటారా? అదొకటి. ఇప్పుడు సీట్ షేర్ అడిగాడు, అంతలోకి బాబు గారు ఇతనికి తెలియకుండా 2 వీళ్ళకి కావాల్సిన కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండే దగ్గర సీట్లు కేటాయించాడు. సరే, అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు దీనికి సంకేతం ఏంటి? ఇతను ఎందుకు వెళ్తున్నాడు ఢిల్లీ? నా ఉద్దేశం అయితే ఇది అంటే నాకు ఇంకో ఆప్షన్ ఉంది అని బాబుకి చెప్పే పద్ధతి. బీజేపీ నాకు ఒక ఆప్షన్ ఉంది అని టీడీపీకి చెప్తున్నట్లు అనిపిస్తుంది. అంటే మీరు 30% ఇవ్వండి, లేదంటే మరి నాకు వేరే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. బీజేపీని కొంత టీడీపీ వాళ్ళు అనుకోవడం ఏంటంటే బీజేపీని కూడా ఒప్పించి వీళ్ళ కూటమిలో తీసుకొస్తాను అని అందుకెళ్తున్నాడు అనుకుంటున్నారు. నేనైతే అది అనుకోను. ఎందుకంటే బీజేపీ వాడు ఒప్పుకోడు. క్లియర్ కట్గా బీజేపీ ఈజ్ వెరీ క్లియర్, వాళ్ళు టీడీపీతో చేరరు. అలా అయినప్పుడు జనసేన ఎవరితో ఉండాలి? తెలివినాడైతే జనసేన వాడు మనవాడు, తెలివినాడే కనుక జనసేన మన పవన్ కళ్యాణ్. నేను కూడా ఈ బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ కలిపి పోటీ చేస్తాయేమో. చేసినప్పుడు ఈయన కావాలన్నట్టు 50% షేర్ వస్తుంది. వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ఇతనికి చీఫ్ మినిస్టర్షిప్ వస్తుంది. 2 అడ్వాంటేజెస్. సరే, మరి గెలవకపోవచ్చు, కానీ నీకు గెలవకపోయినా స్ట్రాంగ్ అపోజిషన్ కింద ఉంటాడు. నెక్స్ట్ టైం ఛాన్స్ ఉంటుంది. నా ఉద్దేశం అయితే పవన్ కళ్యాణ్ ఇలాగే ఆలోచించి ఉండొచ్చు. 30% సీట్ షేర్ ఏమని అడిగాడు, కానీ తెలుగుదేశం వాళ్ళు నాకు తెలిసి ఎవరు వాళ్ళు 15 ఇస్తాం 20 ఇస్తాం అంటారు. 15 సీట్లు ఇస్తాం 20 సీట్లు ఇస్తాం. అంతేగాని 30% అంటే 1/3 అంటే మీకు 60 సీట్లు కావాలి. 60 సీట్లు కావాలి. సో అది అంత ఇవ్వడం కష్టం తెలుగుదేశం. సో అతను అది ఇవ్వకపోతే నేను ఇలా వెళ్ళిపోతాను అని చెప్పి బెదిరిస్తున్నట్టు అనిపిస్తుంది. అమిత్ షాతో మీటింగ్ పెట్టడానికి అదే ఉద్దేశం అయ్యుండొచ్చు. సో మరి తెలుగుదేశానికి కూడా ఇంకో ఆప్షన్ లేదు. అతను లేకపోతే కొంచెం గెలవడానికి అవకాశం తక్కువే. ఆ భయం ఉంది వాళ్ళకి. సో పవన్ కళ్యాణ్ రీటైన్ చేయాలంటే 33%, అదే 1/3 ఇవ్వాలి. ఏం జరుగుతుందో 2-3 రోజుల్లో తెలిసిపోద్దని అనుకుందాం. జై శ్రీరామ్.